ఎప్పుడూ బీసీల గురించి మాట్లాడడము, ఉద్యమాల గురించి మాట్లాడడము, శ్రీకాంత్ చారి గారి ఆత్మ బలిదానం వల్లనే తెలంగాణ వచ్చిందని ఎప్పుడు మాట్లాడడము, ఇంట్లో కూడా ఎప్పుడు డిస్కషన్ చేస్తుండే. కానీ మేము అంటే ఆ వీడియోలు చూడడం మధ్యలో ఈ ఈ ఉద్యమం కూడా ఇప్పుడు ఈ మూమెంట్లోనే కొంచెం ఉద్యమం కూడా ఇప్పుడు అందరి ఉద్యమం గురించి ఎక్కువ ఉద్యమం రావడం, ఉద్యమంలో పాల్గొందామని డిస్కషన్ చేస్తుంటాడు. కానీ ఇలా చేసుకుంటాడు తనే ఒక అడుగు ముందుకేసి ఇలా చేసుకొని ఉద్యమాన్ని మనమే ముందుకు తీసుకెళ్దాము అన్న ఐడియా ఉంటుంది అని నాకు తెలియదు. సో తనే ఇలా చేసుకోవడం అనేది మా ఫ్యామిలీ మొత్తానికి బాధాకరం. ఉన్న ఒకటే పెద్ద దిక్కు మా ఇంట్లో అన్ననే. మా నాన్న చనిపోయిన తర్వాత అన్ననే కుటుంబాన్ని పోషిస్తుండే. ఇప్పుడు అన్న చనిపోవడం వల్ల మా ఇంటికి పెద్ద దిక్కు అనేది లేకుండా పోయింది. వదిన, చిన్న పిల్లలు, మా అమ్మ. సో వాళ్ళ బాధకి నేను ఎలాంటి ఆన్సర్ చేయలేకపోతున్నాను. సో 2009లో మా డాడీ చనిపోయాడు. మా నాన్న గోల్డ్ వర్క్ చేస్తుండే. మేము కూడా చారీస్. అన్న హౌసుల పని చేస్తుండే. నాన్న చనిపోయిన తర్వాత అన్నకి సొంతంగా చేసుకునే అంత లేకుండా చిన్నపిల్లాడు ఉండే. తర్వాత ప్రైవేట్ జాబ్ చేయడము, కార్ డ్రైవింగ్ చేయడము అలాంటివి చేసి మమ్మల్ని పోషిస్తుండేవాడు. సో 2009 నుండి అన్న ఒక్కతనే మమ్మల్ని మొత్తం ఫ్యామిలీని పోషించేవాడు. మొన్న నేను కూడా జాబ్ ఎక్కాను. నేను కూడా ఇంటికి సహాయం చేస్తున్నాను. కానీ అన్న ఇలా చేసుకోవడానికి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద ఉన్నట్టే ఉంది. 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. 4.5 years, 2.5 years, 1 year పాప కూడా ఉంది. పొన్నం ప్రభాకర్ సార్ వచ్చారు ఇంటికి. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కలవండి, ఇంటికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడము, సొంత ఇల్లు గురించి మాట్లాడడము, ఆర్థికంగా పిల్లలకి స్కూల్స్ చెప్పడము అలాంటివి చేస్తా అని చెప్పారు. కానీ ఎలాంటి హామీలాగా ఏమి ఇవ్వలేదు. వచ్చి చూసుకుంటాము మేము, మళ్ళీ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కలవండి అని చెప్పారు. మళ్ళీ ఏం రాలేదు. అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇలా మాట్లాడి వెళ్ళారు. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ నుండి ఎలాంటి అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. ఆర్థికంగా అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, ఇల్లు అయినా ఎలాంటి అనౌన్స్మెంట్ ఏం చేయలేదు గవర్నమెంట్ నుండి. మేము గవర్నమెంట్ నుండి ఒకటే ఆశిస్తున్నాము. మా ఇంటికి, మా వదినకైనా ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వమని. 3 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి గవర్నమెంట్ జాబ్ కావాలి. 3 పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ దాని గురించి ఏమైనా గవర్నమెంట్ ఆలోచించి ఏమైనా ఆర్థికంగా దానికి సహాయం చేయమని, ఉండడానికి ఒక ఇల్లు మా వదిన వాళ్ళకి మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ముందుకే రావట్లేదు దీని గురించి మాట్లాడడానికి. అసలు ఇంత పెద్ద బలిదానం, బీసీ ఉద్యమం గురించి ఒక మనిషి చనిపోతే కూడా గవర్నమెంట్ నుండి ఎలాంటి ఒక గవర్నమెంట్ అధికారి అయినా, గవర్నమెంట్ నుంచి ఎవరైనా మాట్లాడడానికి ముందుకు వచ్చి మేము ఉంటామని కూడా చెప్పట్లేని పరిస్థితిలో ఉన్నాము. గవర్నమెంట్ అసలు ఎలాంటి స్పందించకుంటే దీని మీద మాత్రము 100% గవర్నమెంటే దీనికి కారణంగా మేము భావిస్తాము. అందరూ కుటుంబం, మేము పిల్లల చదువులు చూసుకుంటాము, కుటుంబాన్ని మేము అండగా ఉన్నామని చెప్తున్నారు తప్ప ఎలాంటి ఆర్థికంగా కానివ్వండి మాకు ఇంకా ఎలాంటి సహాయం రాలేదు. మేము ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ మేము బాధలో ఉన్నాము. ఎవరు ఇంకా పాలిటిక్స్ అని ఎవరి స్వార్థానికి వాళ్ళు మాట్లాడడము, సోషల్ మీడియా కూడా తప్పుగా మాట్లాడడము ఇంకా మాకు బాధని కలిగిస్తుంది. మేము ఆల్రెడీ బాధలో ఉన్నాము. దీన్ని వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మాట్లాడుకొని మాకు ఇంకా బాధ కలిగిస్తున్నారు. అలా కాకుండా పిల్లల జీవితాల గురించి ఏమైనా చేయగలిగితే బాగుంటుందన్న, అది మేము కోరుకుంటున్నాము. చిన్నపిల్లల భవిష్యత్తుని పెట్టుకొని వీళ్ళు స్వార్థంగా వాళ్ళ పాలిటిక్స్కి వాళ్ళు వాడుకోవడం కాకుండా ఉన్న చిన్నపిల్లల భవిష్యత్తుని వాళ్ళు దాని గురించి ఏమైనా మాట్లాడితే బాగుంటుంది.